హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 లోపు పెన్షన్ ఉంటే రేషన్ కార్డు. రిటైర్ ఉద్యోగులకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం. రిటైర్డ్ ఉద్యోగులు 10,000 లోపు పెన్షన్ పొందేవారు రేషన్ కార్డు తీసుకునేందుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియా కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. రేషన్ కార్డు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన 6 అంచెల నిబంధనలో గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం ఆదాయం 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు కలిగి ఉండాలి. ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ నుంచి వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆదాయంతో సంబంధం లేకుండా రేషన్ కార్డును పౌర సరఫరాల శాఖ తిరస్కరిస్తుంది. ఇప్పుడు పెన్షన్ 10,000 లోపు పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు 10,000 లోపు పెన్షన్ పొందే వారికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం వల్ల 19,780 మందికి కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హత సాధించారు. సో ఫ్రెండ్స్, 10,000 లోపు పెన్షన్ ఉంటే రేషన్ కార్డుకు రిటైర్ ఉద్యోగులకు అవకాశం అయితే ప్రభుత్వం ఇచ్చింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.